ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కట్ల రంగారావు నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావును పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ తనను గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి తుమ్మల పొంగులేటి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సామాన్య కార్యకర్తకు సైతం పదవులు వస్తాయని, పదవుల కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జైపాల్, కాంగ్రెస్ నాయకులు ధార్నా రాజశేఖర్, కట్ల సంతోష్, వీరబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా నన్ను పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నా నియామకానికి సహకరించిన మా గురువర్యులు రేణుక చౌదరి గారికి, మరియు జిల్లాలో ఉన్న 3 మంత్రులకు, మన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారికి, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద బాధ్యతగా గుర్తించి ప్రధాన కార్యదర్శి ఇచ్చేందుకు వారికి అనేది ఎప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొంటుకుంటానని, నేను ఎప్పుడు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. నా సేవలను గుర్తించి ఇవాళ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా పదవులు ఖచ్చితంగా అయ్యే వస్తాయంటే దీనికి నిదర్శనం. కాబట్టి నేను ఈ పార్టీ ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించి, పార్టీ ఏం చేసినా పార్టీకి బద్దుడే నిర్వహించి రేపు రాబోయే సంస్థలో పార్టీ విజయానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.